కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం అసంభవం. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే బాంబు పేల్చారు. తనను కలిసిన అసంతృప్త ఎమ్మెల్యేలతో బాధను పంచుకున్నారు. రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే మొత్తం సర్వనాశనం చేసిందని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశాడు. రేవంత్ రెడ్డి గ్యారంటీల అమలులో ఘోరంగా విఫలమయ్యాడని స్పష్టం చేశాడు. పరిపాలన గాడి తప్పిందని ప్రజలు అనుకుంటున్నారని, మంత్రుల మధ్య కీచులాటలు, వాటాల పంపకాలలోనే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చిందని ఖర్గే మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ అంశాన్ని రేవంత్ సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల కాంగ్రెస్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అయిందని అన్నారు. మొదటి నుండి పార్టీలో అందరినీ రేవంత్ కలుపుకొని పోలేదని ఖర్గే అసహనం వ్యక్తం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణలో రేవంత్ పాలనపై ఫెయిల్ అయిందని అన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతా ఉన్నాయి. ఎందుకంటే ముందు నుంచి రేవంత్ రెడ్డి పాలన తీరు పట్ల కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉంది. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన మంత్రివర్గాన్ని ఎప్పటికప్పుడు నిలదీసిన సందర్భం, అనేక సందర్భాల్లో తప్పులు నివేదిక ముందు పెట్టి నిలదీసినటువంటి సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ముఖ్యంగా పాలన పట్ల రేవంత్ రెడ్డికి అనుభవం లేకపోవడం, రెండవది ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించినటువంటి అంశంపై దృష్టి పెట్టడం లేదు. మంత్రులను కంట్రోల్ చేయడంలో రేవంత్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందారు అనేది కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా మండిపడుతుంది. ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడు ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ నేతలు కలిసిన సందర్భంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆ సంచలన కథనం సౌత్ ఫస్ట్ లో రావడం జరిగింది. దీని నేపథ్యంలోనే కాంగ్రెస్ లో ఆ స్టేట్మెంట్ సంబంధించి, ఆ వార్తకు సంబంధించి తను దుమారంగా మారుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్పు జరుగుతుందన్నటువంటి చర్చ కూడా, ప్రచారం కూడా ఇటీవల కాలంలో బలంగా సాగుతుంది. డిసెంబర్ లో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందన్నటువంటి చర్చ కూడా తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలతో పాటుగా ఇటు బీసీ రిజర్వేషన్ల అమలు చేయడంలో ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారు, ఆయన తీసుకున్నటువంటి విధానం సంబంధించి స్పష్టత లేకపోవడం, దీనివల్లే బీసీల రిజర్వేషన్ 42% రిజర్వేషన్ల కల్పించడంలో రేవంత్ రెడ్డి వైఫల్యం చెందారు. ముఖ్యంగా ఈ బీసీ రిజర్వేషన్ అంశం సంబంధించి రాహుల్ గాంధీ సూచనల మేరకు మేము అమలు చేస్తున్నామని చెప్పి, ఫైట్ చేస్తున్నామని చెప్పి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేతలు పదే పదే చెప్పుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో అటు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించలేకపోవడం ఒకటైతే, రెండోది ఈ ఎఫెక్ట్ బీహార్ లో కానీ ఇతర దేశాల్లో కూడా, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎఫెక్ట్ పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇది ఎల్యూర్ ఎజెండాగా మారిపోయింది. అటు బీసీలు అసంతృప్తితో ఉన్నారు, మిగిలిన సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కూడా కాంగ్రెస్ తీరు పట్ల అసంతృప్తితో ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఏఐసీసీ ప్రత్యేక సర్వేలు చేయిస్తుంది. సర్వేల ద్వారా వచ్చినటువంటి నివేదికల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు ఇబ్బందిగా మారుతా ఉంది. కాంగ్రెస్ ఇమేజ్ డ్యామేజ్ అవుతా ఉంది. రానున్న ఎన్నికల్లో కావచ్చు, లేదా వచ్చేసారి అధికారంలో రావడం కూడా కష్టమన్నటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా తెలిసినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి సక్రమంగా లేకపోవడం, ముఖ్యంగా మంత్రులను కంట్రోల్ చేయకపోవడం, ఎక్కడికక్కడ వాటాలకు సంబంధించినటువంటి వివాదాలు, వరుసగా మంత్రుల మధ్య విభేదాలు నడుస్తా ఉన్నాం, వాటి అన్నిటినీ ఏవి కంట్రోల్ చేయడం లేదన్నటువంటి విమర్శలు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గ్రౌండ్ లెవెల్లో కూడా కాంగ్రెస్ క్యాడరు ప్రభుత్వ తీరు పట్ల అసంతృప్తి ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు నివేదికలు తెచ్చుకుంటున్నటువంటి అధిష్టానం రేవంత్ రెడ్డి పైన తీవ్ర అసంతృప్తి ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇదే సందర్భంలో ఖర్గే చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపుతా ఉన్నాయి. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.